అందరికీ నమస్కారం. టాప్ ఎమ్మెల్యే రాజీనామా, తీవ్ర షాక్లో సీఎం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. తెలంగాణలోని మరో ఉప ఎన్నిక తప్పేలా లేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పుడు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అనర్హత పిటిషన్ పైన విచారణ కోసం స్పీకర్ తాజాగా మరోసారి దానంకు నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలోని ఢిల్లీలో పార్టీ ముఖ్య నాయకత్వంలోని దానం చర్చలు చేస్తున్నారు. రాజీనామాకు సిద్ధమేనంటూ కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఉప ఎన్నిక తరువాత కీలక పదవి నా పైన దానంకు హామీ లభించినట్లుగా సమాచారం. కాగా కడియం శ్రీహరి విషయంలోనూ ఇదే మార్గం అనుసరించే అవకాశం ఉంది. అయితే తెలంగాణలోని ఎమ్మెల్యేల అనర్హత రాజీనామాల అంశం కొత్త టర్న్ అయితే తీసుకుంటుంది. బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచి అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ అయితే తదితరులు దాఖలు చేసిన పిటిషన్ పైన స్పీకర్ ప్రసాద్ కుమార్ అయితే విచారణ చేస్తున్నారు. ఇప్పటికే దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి మినహాయింపు మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్ల పైన విచారణను పూర్తి చేశారు. అనర్హత పిటిషన్ల పైన ఈ నెల 23 కల్లా వివరణ ఇవ్వాల్సిందిగా గురువారం కడియం శ్రీహరికి స్పీకర్ అయితే మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందుకున్న రోజు దానం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఫిరాయింపు పిటిషన్ పైన విచారణకు దాఖలు వెళ్లకుండా రాజీనామా చేయడమే మేలన్న భావనలో ఉన్న ఆయన అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి వెళ్ళినట్లు సమాచారం.